హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ ఎలాంటి మెజర్మెంట్స్ టేప్ లేకుండా మన పాత బ్లౌజులు ఉంటాయిగా, ఏదో ఒకటి కరెక్ట్గా ఫిట్ అయిన బ్లౌజులు, ఆ బ్లౌజ్తోనే మీకు కటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. చూడండి. లైనింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఈ అంచు ఉంటుంది కదా, ఈ అంచు వైపు కాకుండా వేరే వైపు ఇలా ఫోల్డ్ చేసి అంచు ఇటు ఉందనుకోండి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్స్ని ఫస్ట్ ఇలా తిప్పేయండి. రాంగ్ సైడ్ తిప్పేయండి, రైట్ సైడ్ కాకుండా. హ్యాండ్ ఉంటుంది కదా ఇలాగా, ఈ హ్యాండ్ ఫస్ట్ ఈ లెంత్ కొలుచుకోవాలి. మనం లెంత్ కొలుచుకునే ముందు ఫస్ట్ మనం మడుస్తాం కదా కింద, అదెంతో టిక్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్కి పెడతాం కదండి, దానికి కూడా టిక్ చేసుకోవాలి. ఈ రెండు టిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ కొలుచుకోవాలి. కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ వరకు ఒక టిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ పైన కొంచెం క్లాత్ మడుస్తాం కదా, దాని వరకు కొంచెం ½ ఇంచ్ ఉండాలండి దేనికైనా కూడా. ½ ఇంచ్ తర్వాత ఇప్పుడు కూడా హ్యాండ్కి ఈ టిక్ చేసుకున్న తర్వాత ఈ డౌన్ తీస్తాం కదా, ఈ డౌన్ కరెక్ట్గా 3 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ మీరు బ్లౌజ్తో కొలిచినా కొలవకపోయినా ఇది మటుకు 3 ఇంచెస్ డౌన్ పెట్టుకొని ఇలా కలిపేయండి. అంతే. ఇలా అయిపోయింది కదా. దీనికి క్రాస్ తీయాలి కదా, కొంచెం ఇలా ½ ఇంచ్ మందం క్రాస్ తీసేయాలి. ఇలా ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, క్రాస్ తీస్తేనే ఫ్రంట్ పార్ట్ మనకి ఎలాంటి ముడతలు లేకుండా వస్తుంది. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ పెట్టాలి, ఫ్రంట్ సైడ్ పెట్టాలని మీకు గుర్తు కోసం ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఒక డాట్, ఇది మధ్యలో రావాలి కదా, అందుకని ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. హ్యాండ్ కట్ చేయడం అయిపోయింది. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి. ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ హ్యాండ్ కట్ చేయాలి, తర్వాత బ్యాక్ సైడ్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ బ్లౌజ్ తీస్తే మీకు అర్థమైపోతుంది కదా, బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రంట్ పార్ట్ ఏముంది అనేది. బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఫస్ట్ మనం హ్యాండ్కి ఏం చేసాం, కొంచెం క్లాత్ మడచడానికి పెట్టాం కదా. తెలుగు ఏమన్నా అర్థం కాకపోతే తినవద్దు, నేను ముస్లింని, అందుకని కొంచెం తేడా పోతూ ఉంటుంది అప్పుడప్పుడు నా తెలుగు, ఏమనుకోవద్దు. ఇది లోపల ఫోల్డ్ చేసే క్లాత్ వరకు మనం టిక్ చేసుకున్నాం.
ఫోల్డ్ చేసే క్లాత్ వరకు మనం టిక్ చేసుకున్నాం. అక్కడి నుంచి మనం లెంత్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి చెప్పాను కదా కింద నడుము పట్టి వరకు కొలుచుకోవాలి. ఇలా ఇక్కడ కూడా ఖర్చు ఎలా ఉంది చూసారా, లోపలికి వెళ్ళే ఖర్చు, దీన్ని ఖర్చు అంటారు. సారీ ఏమన్నా అర్థం కాకపోతే మీకు. ఇంత ఫోల్డింగ్ లోపలికి వెళ్ళే ఫోల్డింగ్ వరకు టిక్ చేసుకోవాలి. తర్వాత లెంత్ కొలుచుకున్నాం కదా మనం, లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు లూజు, బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ లూజు. బ్యాక్ పార్ట్ లూజ్ ఎక్కడంటే ఇలా సైడ్ క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్లు రెండు వైపులా పట్టుకొని ఇలా పట్టి ఇలా మనం ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్గా ఈ స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడ దాకా ఒక టిక్ పెట్టుకోండి. సరిపోయింది కదా. తర్వాత మనం ఎంతైతే లోపల ఫోల్డింగ్ పెట్టుకుంటామో అంత క్లాత్ వరకు టిక్ చేసుకోవాలి. కొంచెం మంది ఎక్కువ పెట్టుకుంటారు, తర్వాత లావ్ అవుతారని చెప్పి. కొంతమంది కరెక్ట్గా పెట్టుకుంటారు, మీ ఇష్టం. 2 ఇంచెస్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఉంటుంది. అయిపోయింది కదా. ఇప్పుడు లూజ్ అయిపోయింది, లెంత్ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఎలా అంటారా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఈ టిక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేస్తుంది. ఇలా టిక్ చేసుకుంటే లోపల ఫోల్డ్ చేయాలి కదా మనం, దానికోసం అని కొంచెం. ఇప్పుడు నెక్ దగ్గరే కరెక్ట్గా చూసుకోవాలి మీరు. ఇవి రెండు ఇప్పుడు దాకా కట్ చేసిందంతా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ నెక్ కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి మీరు. ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. కరెక్ట్గా మన నెక్ ఎలా ఉందో అలా ఇక్కడ పెట్టేయండి. ఇలాగా షోల్డర్స్ జారిపోతాయి. ఇది మటుకు జాగ్రత్తగా చూసి డ్రా చేసుకోండి. ఇక్కడ మనం లోపలికి ఫోల్డింగ్ చేయాలి కదా కొంచెం క్లాత్, దానికోసం అన్నమాట. దీని ప్రకారంగానే ఫోల్డింగ్ చేసే క్లాత్ ఎంతైతే మనం ఫోల్డ్ చేస్తామో లోపలికి అంత క్లాత్ విడిచిపెట్టి ఇలా పెట్టుకోండి. నెక్ డ్రా చేసుకోండి. అయిపోయింది. ఇది అయిపోయింది కదా. షోల్డర్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్నది ఎప్పటికైనా ఖర్చుతో సహా లోపల ఫోల్డింగ్ చేసే క్లాత్తో సహా కట్ చేయాలండి. ఎలా పడితే అలా కట్ చేసేస్తే మటుకు బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇటువైపు ఫోల్డ్ చేసే క్లాత్కి మనం క్లాత్ పెట్టాము, ఫోల్డ్ చేసేదానికి టిక్ చేసాం కదా. ఇటు కూడా షోల్డర్కి ఫోల్డ్ చేస్తాం కదా, దీనికి కూడా కొంచెం పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా స్ట్రైట్గా గీసుకున్నాం కదా, అయిపోయింది కదా. దీనిది ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్ క్లాత్ లోపలిది. ఈ క్లాత్ని కూడా మడవండి, ఇలా మెజర్ చేయండి ఇలాగా ఇక్కడ వరకు టిక్ చేసుకోండి. మీకు టేప్తో అయితే నేను కరెక్ట్గా చెప్పేదాన్ని, కాకపోతే మీకు టేప్ అలవాటు లేని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఈ బ్లౌజ్ తోటి చక్కగా అర్థమవుతుందని చూపిస్తున్నానండి నేను. ఇలా ఇదొకటి పెట్టేసాను కదా. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ రావాలి కదా మనకి. రావడం కోసం 1.5 ఇంచ్ దగ్గర ఒక టిక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కలిపేయాలి. అయిపోయింది. ఇప్పుడు కొలవండి, కరెక్ట్గా వస్తుంది. అది అంటే కరెక్ట్గా వచ్చేసింది చూడండి. మన స్టిచ్ దగ్గరే అక్కడ టిక్ చేసాం, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇక దీన్ని కట్ చేయడమే. నేను ఎలాంటి పనిముట్లు వాడకుండా
టిక్ చేసేస్తున్నానండి. మీ దగ్గర ఏమైనా రౌండ్ షేప్వి స్కేల్స్ అవి ఉంటే కనుక మీరు దాంతోనే టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. నెక్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఒక చిన్న షేప్ ఇస్తాం కదండి లైట్గా. మనం ఏ బ్లౌజ్కైనా ఉంటుంది. ఒకసారి బ్లౌజ్ తీసి చూడండి. మీకు బ్యాక్ సైడ్ దీనికి ఒక చిన్న షేప్ వస్తుంది. టైలింగ్ తెలిసిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. చూడండి, దానికోసం మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటాం. కరెక్ట్గా 2 సైడ్స్ ఒకే ప్లేస్లో డాట్ రావడం కోసం మనం ఒక డాట్ పెట్టుకున్నాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్ అయిపోయింది, మనది 2 అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద వేయండి. ఎలా వేస్తారు, వేసేసాను, ఎలా వేయాలి అనేది అర్థం కాదు కొంతమందికి, చూపిస్తాను చూడండి. ఈ అంచు ఉంటుంది కదా, ఈ అంచు ఎప్పటికీ మనకి అండర్ ఆర్మ్స్ వైపు రావాలి. అప్పుడు బ్లౌజ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి మీకు. ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కట్ చేయండి, మీకే తెలుస్తుంది దీన్ని. ఈ అంచు వైపు మనకి అండర్ ఆర్మ్స్ రావాలి. నార్మల్ నెక్ ఇటు సైడ్ రావాలి. ఇలా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. అండర్ ఆర్మ్స్ సేమ్ కట్ చేసేసుకున్నాం. షోల్డర్ కూడా సేమ్ కట్ చేసేసాం. అండర్ ఆర్మ్ షోల్డర్ కట్ చేసిన తర్వాత ఇటు మార్జిన్ ఉంటుంది కదా, సేమ్ దీనిలాగానే కట్ చేసేసాం. అయిపోయింది. సైడు, అండర్ ఆర్మ్స్, షోల్డరు సేమ్ అండి. మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసిన తర్వాత నెక్, ఫ్రంట్ నెక్ డీప్ ఉండదు కదా, ఫ్రంట్ నెక్ చూసుకోవాలి కదా మనం. ఎప్పటికీ కూడా ఇది ఉక్స్ ఉన్న వైపు పట్టి తీసుకోండి. ఇప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ మనకి ఇలా టిక్ చేశాను కదా, ఇలా టిక్ చేశాను కదా, ఈ టిక్ దగ్గర స్టిచ్చింగ్ వచ్చేటట్టు ఇలా సర్దండి బ్లౌజ్ని. కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. మీరు పెడుతుంటేనే మీకు వచ్చేస్తుంది ఇలా నీట్గా. మనం లోపల ఫోల్డింగ్ చేసే క్లాత్ పెట్టుకోవాలి కదా, టిక్కు, అంత టిక్కు పెట్టి ఇలాగా ఇక్కడ దాకా మనకి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి రౌండ్నెస్ కట్ చేసుకోవాలి ఇలాగా, అంతే. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సేమ్ ఈ కొంచెం ఎందుకంటారా, మళ్ళీ మనం ఉక్స్ పట్టీకి లోపల ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం ఈ గ్యాప్ వచ్చిందనమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీకు అర్థమైపోతుంది. స్కిప్ చేస్తే మీకే చిన్న చిన్న టిప్స్ అర్థం కాదండి, అందుకోసమని చెప్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా ఇలా తిప్పండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. నెక్ కట్ చేసాము, ఉక్స్ పట్టీ దగ్గర స్ట్రైట్గా ఇక్కడ వరకు కట్ చేసి ఆపాము. ఎందుకంటే ఉక్స్ పట్టీ మనది ఎంత ఉందో అంతే రావడం కోసం ఇలా కొలవాలి. ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదండి, ఈ స్టిచ్ షేప్ పట్టీ అంటారు దీన్ని. షేప్ పట్టీ స్టిచ్ దగ్గర నుంచి కొంచెం ఫోల్డింగ్ కోసం ఒక డాట్ వేయాలి కదా, దానికోసం ఇలా టిక్ చేసుకున్నాం. మెయిన్ టిక్ ఇది అండి.
మనం కట్ చేసేది. ఇక్కడ ఇది ఇలా ఉంచేసి ఫ్రంట్ పార్టే మీరు జాగ్రత్తగా చూడాలండి, ఎందుకంటే మనకి బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షేప్ ఇక్కడ దీని స్టిచ్చింగ్ వరకు పెట్టుకోండి. ఎక్కడ సాగదీయకండి బ్లౌజ్ని, నార్మల్గా పట్టుకొని మెల్లగా, ఎందుకంటే ఇది క్రాస్ క్లాత్ కదా తొందరగా సాగే ఛాన్స్ ఉంటుంది. ఇది సాగదీయకుండా కింద క్లాత్ కూడా సాగదీయకుండా కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్కి ఈ స్టిచ్చింగ్ ఇక్కడ ఉందండి, ఫోల్డింగ్కి కొంచెం ఉండాలి కదా, దీనికోసం. ఇక్కడ బటన్స్ వైపు అయిపోయింది మనకి మెజరు. సైడ్కి ఇక్కడ ఎలా కట్ చేయాలంటే చెప్తాను. ఫ్రంట్ పార్ట్ని బాగా చూడండి, బటన్స్ వైపు మనం ఇది కట్ చేసాం. ఇక్కడ బటన్స్కి స్ట్రైట్గా ఇటు అండర్ ఆర్మ్స్ వైపు మనం కొలత చేసుకోవాలి కదా కరెక్ట్గా. మరి ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి స్టిచ్చింగ్ వరకు కొలవండి. ఇలా ఇది కట్ చేసుకోండి. కింద బ్యాక్ పార్ట్ ఉంది, జాగ్రత్తగా. అలా రాని వాళ్ళు బ్యాక్ పార్ట్ తీసేయండి, నాకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంచి పై 2 క్లాత్లు మాత్రమే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కట్ చేస్తున్నాను. గవక్కని కింద పార్ట్ కూడా కట్ చేశారనుకోండి బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది. ఇలా అన్నమాట. ఇది మనం షేప్ పట్టి యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం అన్నమాట. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కదా, ఇక్కడ లైట్గా షేప్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కంటే కూడా మనం కొంచెం లోతు తీసుకోవాలి. చెస్ట్ దగ్గర మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర కరెక్ట్గా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇంత లోతు తీయాలి. తీస్తేనే మీకు ఎలాంటి లూజు కుచ్చులు లేకుండా నీట్గా వస్తుంది అండర్ ఆర్మ్స్ దగ్గర. మెయిన్ బ్లౌజ్ చెడిపోయేది అండర్ ఆర్మ్స్ దగ్గర, ఇది సరిగ్గా తీయకపోతే. ఇది ఎంత తీయాలంటారా, హాఫ్ ఇంచ్ తీయండి చాలు. ఇలా దీనికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు షేప్ వేయాలి కదా, ఇది ఎలా అనుకుంటున్నారా చూపిస్తాను, అది కూడా టిక్ చేసి చూపిస్తాను మీకు. ఎప్పుడు కూడా ఇక్కడ షేపు ఎలా రావాలి అంటే కొలతలతో అయితే ఇన్ని ఇంచెస్ అని రావాలని చూపించేదాన్ని. ఇది కొలతలు కాదు కదా, బ్లౌజ్ ప్రకారంగా కట్ చేశాను కదా నేను, అందుకోసమని మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఈ షోల్డర్ ఉంటుంది చూసారా, షోల్డర్కి మధ్యలో టిక్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఇక్కడే మీకు షేప్ రావాలి కరెక్ట్గా. షేప్ మధ్యలో షేపు ఇక్కడ రావాలి. ఇటువైపు ఒకటి వేస్తాం కదా, దీనికి ఇక్కడ ఒకటి వేస్తాం కదా, దీనికి ఇలా 3 రావాలి. ఇది కాదు, ఇలా షేప్ రావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్దే చూపిస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది మనకి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. 3 అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి కట్ చేసుకోవాలి. ఏంటిదంటారా, షేప్ పట్టి. ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి ఉంటుంది కదండి బ్లౌజ్కి. ఇది మెజర్ ఎలా చేసుకోవాలంటారా చూపిస్తాను.
ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు పైన కొంచెం ఫోల్డింగ్ క్లాత్, కింద కొంచెం ఫోల్డింగ్ క్లాత్ పెట్టేసి కట్ చేసేయాలి, టిక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇక్కడ కింద ఫోల్డింగ్ క్లాత్ కొంచెం పెట్టాము, పైన స్టిచ్చింగ్ కంటే కొంచెం పైన, ఎందుకంటే ఇక్కడ కూడా ఫోల్డ్ చేయాలి కాబట్టి క్లాత్ కొంచెం పెట్టాము. ఇప్పుడు ఇది లెంత్ ఎంత ఉంటుందో, విడ్త్ ఎంత ఉంటుందో విడ్త్ ఇలా చూసుకోండి. ఖర్చుతో సహా ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్తో సహా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఏం బాధలేదండి, తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసేసేయచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఇలా టిక్ చేసాం కదా, ఇక్కడ కూడా టిక్ చేయాలి కదా. ఇటువైపు ఇందాక ఇటు సైడ్ కొలిచాం, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు. ఇప్పుడు ఈ స్టిచ్ దగ్గర నుంచి దీని వరకు కొలవాలి. మొత్తం బ్లౌజ్తోనే కొలిచి కట్ చేశానండి. ఈజీగా మీరు పాత బ్లౌజులతోనే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. అంతే. ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసి మధ్యలో 1/2 ఇంచ్ పెట్టండి. ఇక్కడ టిక్కు 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ నుంచి ఇలా లోతు తీయండి. ఇలా ఇలా అన్నమాట. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కోసం, ఇక్కడ అటాచ్ చేయడం కోసం ఇక్కడ షేప్ వస్తుంది కదా, ఇక్కడ ఇలాగా, ఇక్కడ ఇది ఎలా అటాచ్ చేయాలి, ఇది మీకు స్టిచ్చింగ్ దగ్గర అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అంతా కట్ చేసేసాం కదా మనం. ఇప్పుడు వరకు నేను కట్ చేసిన లైనింగేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా కట్ చేశానో నేను పైన క్లాత్ కూడా ఇలాగే కట్ చేయాలి. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సేమ్ హ్యాండ్ మీద హ్యాండ్ వేసేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఈజీగా కుట్టుకునేటందుకు. లైనింగ్ కంటే కూడా పైన క్లాత్ మెయిన్ బ్లౌజ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ మీరు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్నది తీసేయచ్చు. హ్యాండ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. నేను ఇందాక చెప్పాను కదండి, అంచు సైడ్ అండర్ ఆర్మ్స్ రావాలని. ఎప్పుడు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ అంచు ప్రతి ఒక్క బ్లౌజ్కి అంచు ఉంటుందండి. ఇక్కడ ఫినిషింగ్ అనమాట. దీన్ని ఈ ఫినిషింగ్ వైపు మనకి అండర్ ఆర్మ్స్ రావాలి, నెక్ రాకూడదు, అండర్ ఆర్మ్స్ రావాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా రౌండ్గా కూడా మనం, అప్పుడు స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోండి వచ్చింది. కొంచెం ఇటు జరిగినా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతాను మనం తీసేయచ్చు. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు షేప్ అండి, సేమ్ దీని మీద ఇలా
పెట్టుకొని ఇలా కట్ చేయాలి. ఇది కూడా అయిపోయింది. మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. దీని స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి, నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.